నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వాక్యం. నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద దేవుని సేవించెదరని. దేవుడు హోరేబు పర్వతం మీద మోషేతో మాట్లాడిన సందర్భం ఇది. నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను అని దేవుడు చెప్పారు. మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అన్నప్పుడు దేవుడు చెప్పారు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నీకు ఇదే సూచన. ఐగుప్తునికి వెళ్తావు, ప్రజలందరినీ తీసుకొని వచ్చి తిరిగి ఇదే పర్వతం మీద నన్ను ఆరాధిస్తారు. ఇది నేను నీకు తోడై ఉన్నాను అనే దానికి సూచన అని దేవుడు మోషేతో చెప్పారు. ఈ సంవత్సరాంతం మనల్ని ప్రభు తీసుకొచ్చారు. ఈ సంవత్సరానికి ఇదే చివరి ఆదివారం అనుకోవాలి, ఎందుకంటే వచ్చే ఆదివారం ఉపవాస ప్రార్థనలు కనుక ప్రభు చెప్తున్నారు, నిశ్చయముగా నీకు తోడయుందును అని. ఇప్పటి వరకు కాదు, రాబోయే నూతన సంవత్సరం, ఆ తర్వాత దేవుడిచ్చిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు తోడై ఉంటాడు. నిశ్చయము అన్నప్పుడు అది కన్ఫామ్గా జరుగుతుందన్నమాట. నిశ్చయము అన్నప్పుడు కనుక నిశ్చయముగా దేవుడు మనకు తోడై ఉంటానని ప్రభు చెప్తున్నారు. మనుషుల తోడు మనం కోరుకుంటాం, కానీ ప్రభు అంటారు నేనే తోడై ఉంటాను అని. మనిషి తోడు అనేది కొంతకాలం ఉంటుంది, తరువాత కనుమరుగైపోతుంది. భార్య భర్తలైనా ప్రమాణాలు చేసుకొని వివాహం చేసుకున్నవారైనా కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత ఒకరిని ఒకరు ఎడబాసే వాళ్ళు ఉన్నారు, కాలం చేసి ముగించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనిషి తోడు అనేది మనిషికి తాత్కాలికమైనదే. ఎందుకంటే మనిషి శాశ్వతం కాదు, కానీ శాశ్వతుడైన దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితకాలం అంతా ప్రభు మనతోనే ఉంటారు. కనుక దేవుని తోడు మనము కోరుకోవాలి, ఆయన మనకు తోడై ఉండాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మోషే అంటాడు, నీవు మాతో కూడా రాని ఎడల మేము ఇక్కడ నుండి వెళ్ళము అని చెప్తారు. అంటే దేవుడు తమకు తోడై ఉండాలని మోషే చెప్తున్నారు. లేకపోతే మేము వెళ్ళము కనాను దేశానికి, నువ్వు ప్రమాణం చేసిన దేశానికి మాతో వస్తేనే మేము కనుక దేవుడు మనకు తోడై ఉంటే ఆయన వాగ్దానం చేసినటువంటి స్థలాలన్నీ కూడా ఇశ్రాయేలు స్వతంత్రించుకున్నట్లుగా మనమును స్వతంత్రించుకోగలుగుతాం. కనుక దేవుని యొక్క తోడు మనం కోరుకోవాలి. ఆయన దేవుడే మాకు తోడై ఉంటే ఈ గానుల చాటునట్టు నేను తొలగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు మాకు తోడై ఉంటే ఈ కష్టాలు ఎదుర్కొంటాయి, ఈ శ్రమలు ఎదుర్కొంటాయి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, విద్యార్థుల చేతికి అప్పగించాడు. విద్యార్థుల తండ్రు మిడతల వలె వచ్చి వాలిపోయారు. మిడతకున్న స్వభావం ఏంటంటే, ఒక ఆకు మీద అది వాలిందంటే అది పూర్తిగా తినదు. ఆకుకి చిన్న రంధ్రం వేస్తుంది, మరల వెళ్ళి ఇంకొక ఆకు మీదకి వెళ్ళి కూర్చొని దానికి మరల రంధ్రం వేస్తుంది. ఆకులన్నీ రంధ్రం వేస్తుంది, అన్నింటినీ విజయం చేస్తుంది, కానీ ఏది పరిపూర్ణంగా తినదు. ఏ ఆకుని కూడా పరిపూర్ణంగా తినదు. ఇలా మిడతలు ఏం చేస్తాయంటే పంటని పాడు చేస్తాయి. మిద్యానీయులు కూడా అలాగే మిడతల జట్టు లాగొచ్చి ఇశ్రాయేలు యొక్క పంటలన్నింటినీ
పాడు చేసినట్లుగా మన వాక్యంలో చూస్తాం. మమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు, విద్యార్థుల చేతికి అప్పగించాడు. కనుక ఇప్పుడు విద్యార్థుల చేతికి మేము అనుపబడి మిక్కిలి హీనదశకు వచ్చాడు. మిక్కిలి హీనదశకు వచ్చాము. ఇప్పుడు దేవుడు తోడై ఉంటాడని నువ్వు చెప్తున్నావు. దేవుడు తోడై ఉంటే ఇదంతా ఇయాలు సంభవిస్తుంది. ప్రియమైన దేవుడు పిల్లలారా, నిజమే, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు సంభవించవు. దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడే అనేకమైన కష్టాలు, ఉపద్రవాలు, పలు రకాలైన సమస్యలు, దీనదశ ఇవన్నీ మొదలైనవి కలుగుతాయి. దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడు, దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడు, విద్యార్థుల చేతికి అప్పగించాడు అంటే ఆయన ప్రమాణాలు తృణీకరించాడు, ఆజ్ఞలని ఉల్లంఘించాడు. ప్రభు చెప్పింది చేయలేదు. వారి మనస్సుని వారు తిట్టుకున్నారు, దేవుడి వైపు లేకుండా వారు తిట్టుకున్నారు. కనుకనే దేవుడు వారిని కష్టాల పాలు చేశారు. ఎప్పుడైతే తిరిగి వాళ్ళు మొదలుపెట్టారో అప్పుడే ప్రభు చెప్తున్నారు, తన దూతను పంపి నేను తోడై ఉంటానని ప్రభు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటే ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తారని దేవుడి వాక్యం చెప్తుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వాక్యాన్ని మనం చదువుకుంటాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వాక్యం. మీరు యెహోవాను అనుసరించడం మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పారు. ఇశ్రాయేలీయులందరూ ఇక్కడ మరలా ఆ కొండ దిక్కి వెళ్తున్నారు. మోషే చెప్తున్నారు, మీరు ఆ కొండకు వెళ్ళద్దు, మీకంటే ముందుగానే అమాలేకీయులు అక్కడికి వెళ్ళారు, కనానీయులు అక్కడికి వెళ్ళారు. ఆ కొండ మీద అమాలేకీయులు, కనానీయులు వెళ్ళి అక్కడ దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు వెళ్ళలేదు. మోషే కానీ పాలికలో ఉన్నటువంటి నిబంధన మందస్సము కానీ బయలుదేరలేదు. వారే తమంతట తామే బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు. అయితే మోషే చెప్తున్నారు, మీరు యెహోవాను అనుసరించడం మానేశారు కనుక దేవుడు మీకు తోడై ఉండడు, మీరు వెళ్ళొద్దు. కనానీయులు, అమాలేకీయులు మిమ్మల్ని హతం చేస్తారు. అంటే వారు వినకుండా ముందుకు వెళ్ళిపోయారు. అయితే అమాలేకీయులు, కనానీయులు వారికి ఎదురుగా వచ్చి వారిని కొట్టి నాశనం చేసినట్లుగా వాక్యంలో కింద రాయబడి, దేవుడు తోడై ఉండకపోతే శత్రువు పైచేయి సాధిస్తాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు శత్రువులు అనుపబడుతూ వచ్చారు, అమాలేకీయులు అనుపబడుతూ వచ్చారు, కనానీయులు అనుపబడుతూ వచ్చారు. అయితే ఇక్కడ దేవుడు వారిని తోడై ఉండలేదు కనుక వారే వీళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యంగా వీరిని హతమారుస్తూ వచ్చారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే యెహోవాను అనుసరించడం మానేశారు. ఎందుకు వీళ్ళు యెహోవాను అనుసరించడం మానేశారు? ఈ ఇశ్రాయేలీయులు ఎందుకు యెహోవాను అనుసరించడం మానేశారు అంటే ఆ 10 మంది చెప్పిన మాటలు 10 మంది చెప్పిన మాటలు విని వాళ్ళు తీసుకొచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి వీళ్ళు దేవుని అనుసరించడం మానేశారు. రేపు యుద్ధానికి వెళ్ళిన ఆ 10 మంది వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం ఎలా ఉందంటే దేవుని తమ జనులని తక్కువ అంచనా వేసి శత్రువులని, వారి ప్రాంతాలని గొప్పగా పొగిడారు. అందువల్ల ఇశ్రాయేలు యొక్క గుండెలు కలిగి నీరైపోయాయి. అయితే మనం వారికి ఆహారం అయిపోతాము, మనం నశించిపోతాం, ఇంత దూరం మనం ప్రయాణం చేసి వచ్చినంత వ్యర్థమైపోయింది అని అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే యెహోవాను అనుసరించడం మానేసి సరుగులు, గొడుగులు, ఆ తర్వాత తిరిగి మరలా మనం ఐగుప్తుకు వెళ్దాం. వాళ్ళు ఏదైతే విడిచిపెట్టి వచ్చారో ఒక ఐగుప్తుని తిరిగి మరలా ఐగుప్తుకు వెళదాం అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత మనల్ని తిరిగి ఐగుప్తుకు తీసుకొని వెళ్ళడానికి ఈ మోషే కాకుండా మనం ఒక నాయకుడు నియమించుకుందాం. మోషే కాకుండా మనమే స్వయంగా ఒక నాయకుడు నియమించుకుందాం. అతను మన ముందుండి మనం నడిపిస్తాడు. ఐగుప్తులో మనం ఉన్నప్పుడు మనకి ఏమీ తక్కువ లేదు, అక్కడ అన్ని సమృద్ధిగా ఉన్నాయి అని వీళ్ళు ఇలాంటి కొన్ని ఆలోచనలు కలిగి సరుకుంటూ కోరుకుంటూ వచ్చారు. కనుక ఇప్పుడు వారు ఎప్పుడైతే అలా దేవుని విడిచిపెట్టి యెహోవాను అనుసరించడం మానేసి ఇలా సరుకుంటూ కోరుకుంటూ వచ్చారో అప్పుడు దేవుడు వారికి తోడై ఉండకుండా వారిని ఎడబాసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వెళ్ళారా, అక్కడ చూడండి, తిరిగి మనం ఐగుప్తు వెళదాం.
దేవుడు వారిని అద్భుతాలు జరిగించి ఐగుప్తుల నుంచి విడిపించాడు. ఎందుకంటే ఆ సంఖ్యలని, ఆ కట్టని, ఆ బానిసత్వాన్ని దేవుడు తెచ్చాడు. అందులో నుంచి ప్రభు గొప్ప విడుదల ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు దేవుడికి మొదలుపెట్టారు, కన్నీళ్ళు విడిచారు, మూడులతో మొదలుపెట్టారు. దేవుడు విన్నాడు, పరమని విడిచి ఓరేవు పర్వతం మీదకి వచ్చి ఇంకొచ్చేది నిర్ణయించి పంపించారు. అయితే ఇదంతా వాళ్ళు మరిచిపోయి మళ్ళీ ఏమంటున్నారంటే తిరిగి ఐగుప్తుకు వెళ్తామంటున్నారు. అయితే ప్రభు మనకి ఇచ్చిన ప్రమాణంలో ఏముందంటే మీరు ఎన్నడూ తిరిగి మళ్ళా మీరు ఐగుప్తుకి మార్గంలో రాకూడదని ప్రభు చెప్పాడు. ఎక్కడికైతే ప్రభు వెళ్ళకూడదని చెప్పాడో తిరిగి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎక్కడికైతే వెళ్ళొద్దని ప్రభు చెప్పాడో అక్కడికే వెళ్ళడానికి మళ్ళా వాళ్ళు సిద్ధపడి కలిగి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్తున్నా, దేవుడు నిర్ణయించిన మనిషి మనకు అక్కర్లేదు, ఈ మోసే మనకు అక్కర్లేదు. కనుక ఈ మోసే చెప్పినట్టుగా మనం ఇక్కడ దాకా వచ్చాం, ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళకి మనం ఆహారం ఇస్తాం. కనుక ఇక్కడ మనకు మోసే అక్కర్లేదు, మనమే ఒక మనిషిని నిర్ణయించుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం. దేవుడు వెళ్ళారా? ఇలాంటి ఆలోచనలు వాళ్ళలో పుట్టినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు ప్రభు మాత్రమే ఉన్నాడు అనుకున్నారు, దేవుడు మాత్రమే ఉన్నాడు, మేము వెళ్తాం ఆ కొండ మీదకి. మోసే చెప్తున్నారు దేవుడు లేడు, ఆయన విడిచిపెట్టాడు. మోసం తెలుస్తుంది దేవుడు లేడు అనే సత్యం, కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, వాళ్ళని తెలుసుకోలేకపోతున్నారు. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం ఆడతామని వెళ్ళారు, వారి చేతిలో తరపడ్డారు. దేవుడు వెళ్ళారు. దేవుడు మనకు తోడై ఉండకపోతే అమాలేకీయులు, కనానీయులు ఏం చేస్తారో తెలిసిన తల్లి కొట్టారు. ఓర్మా వరకు తల్లి కొట్టినట్టుగా వాక్యంలో రాయబడి. కనుక దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏ కార్యమైనా చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగుగాక. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వాక్యం. 7:12 ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉండాలంటే శాపగ్రస్తులైనటువంటి వారిని నిర్మూలన చేయాలి. అప్పుడే నేను మీకు తోడై ఉంటానని ప్రభు చెప్తున్నాను. శాపగ్రస్తులు మీ మధ్యలో ఉన్నంత కాలం నేను మీకు తోడై ఉంటానని ప్రభు చెప్తున్నాను. శాపగ్రస్తులుగా ఎందుకు మార్చబడ్డారు? అక్కడ వాళ్ళ మధ్యలో శాపగ్రస్తులు ఎందుకు అయ్యారు అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు పాటించాలి. దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞను పాటించకుండా శపితమైనది, శాపగ్రస్తమైనది తీసుకొచ్చి దాచిపెట్టుకున్నందువల్ల ఆకాను కుటుంబం ఏ విధంగా మారాడంటే ఇశ్రాయేలుకి ఉరిగా మారాడు. ఇశ్రాయేలుకి ఉరిగా ప్రాణాంతకంగా మారిపోయాడు. శాపగ్రస్తమైనది తీసుకొని శాపగ్రస్తమైనది దొంగిలించి దాచుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం అంతా శాపగ్రస్తమైంది. వారందరూ శాపగ్రస్తమయ్యారు కనుక ఒక్క కుటుంబం వేల కొలది, లక్షల కొలది జనాంగంలో శాపగ్రస్తం ఉన్నప్పుడు అందరికీ అభిషేకాలి. ఒక కుటుంబమే కదా శాపగ్రస్తమైంది, మిగతా వాళ్ళందరూ పరిశుద్ధంగానే ఉన్నారు కదంటే దేవుడు వారితో లేడు. అక్కడ మీ మధ్యలో శాపగ్రస్తమైన ఒక కుటుంబం ఉన్నా సరే నేను మీతో ఉండను. ఆ శాపగ్రస్తమైన వారు నిర్మూలించబడితేనే నేను మీకు తోడై ఉంటానని ప్రభు చెప్తున్నారు. వారు ఎందుకు శాపగ్రస్తమయ్యారు అంటే శాపగ్రస్తమైన వాటిని పోగేస్తున్నారు. చీలారు వస్త్రాన్ని, బంగారు కమ్మీని, వెండిని దాచుకున్నాడు, తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. అది శాపగ్రస్తమైనవి. ఎరికోలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైనది. దేవుడు శాపగ్రస్తమైనవి తన బిడ్డలు తీసుకొని శాపగ్రస్తులు అవ్వడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ప్రభు చెప్పారు మీరు వాటిని ముట్టకూడదు అని దేవుడు చెప్పారు. అయితే వాళ్ళు తీసుకున్నందువల్ల శాపగ్రస్తమయ్యారు. ఏదైతే మనం ముట్టకూడదు, ఏదైతే మనం తీసుకోకూడదు, ఏదైతే మనం చూడకూడదు, మనకు నియమించినవి కాకుండా, మనకు ఏర్పరిచినవి కాకుండా మనం వాటిని తీసుకొచ్చి దొంగిలిస్తే అప్పుడే శాపగ్రస్తం అయిపోతాం. అలాగే ఆ కుటుంబం శాపగ్రస్తమైంది. ఆ కుటుంబంతోనే పోయింది ఆ సమస్య, కుటుంబంతోనే పోలేదు, సర్వ సమాజానికి అభిజయించాలి. వారిలో కొంతమంది వాళ్ళు చంపేశారు, వారి పట్టణస్తులు చంపేశారు. దేవుడు వెళ్ళ శాపగ్రస్తమైన వాటిని నిర్మూలించినప్పుడు దేవుడు తోడై ఉంటాడని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేను 3 వాక్యాలు చూపించాను, మూల వాక్యం కాకుండా
గిద్యోనుతో నేను చెప్పాను, దేవుడు తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎలా సంభవిస్తాయి? దేవుడు తోడై ఉంటే అవన్నీ సంభవిస్తాయి. మరొక వాక్యంలో నేను చెప్పాను, ఆయన అనుసరించిన మానిస్తే దేవుడు తోడై ఉంటాడు. శాపగ్రస్తమైన వాటిని ఉంచుకుంటే దేవుడు తోడై ఉంటాడు. వాటిని నిర్మూలిస్తేనే దేవుడు తోడై ఉంటాడు. కనుక దేవుడు నిశ్చయంగా మనకు తోడై ఉన్నారంటే ఆయన చెప్పినది మనం చేసినప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడికి మహిమ కలుగుగాక. గిలాదు కొండ మీద లాబాను వెళ్ళి యాకోబును కలుసుకున్నప్పుడు వారి ఇరువురి మధ్యలో కొన్ని మాటలు జరిగి వారు అక్కడ అన్నపానం కూడా చేశారు. అందులో ఒక విషయం ఏంటంటే, నా తండ్రి దేవుడు నాకు తోడై ఉందని ఎడలా, యాకోబు అంటాడు, నా తండ్రి దేవుడు నాకు తోడై ఉందని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించేవాడు. నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండకపోతే నన్ను వట్టి చేతులతోనే పంపించేవాడివి. నా జీవితం 10 సార్లు మార్చాడు. నేను పొదుపు చేసిన సంవత్సరాల విషయంలో కూడా నాకు మోసం చేశాను. ఇప్పుడు కూడా నా దేవుడు నాకు తోడై ఉండకపోతే వట్టి చేతులతో నన్ను పంపించేవాడిని. నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక ఇప్పుడు నేను నిండు చేతులతో బయటికి రాగలిగాను. 2 గుంపులకు నేను అధికారిగా మార్చాను. దేవుడు మీకు తోడై ఉంటే మీరెప్పుడు వట్టి చేతులతో ఉంటారు. నిండు చేతులతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నప్పుడు నిండు చేతులతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం ఆరంభం మొదలుతో ముగించేంత వరకు వచ్చాం. మరి ఎన్నో సందర్భాల్లో ఈ చేతిలో ఏమీ లేని పరిస్థితిని ఎదురై ఉండొచ్చు. 10 సార్లుగా ఏమీ లేదు, చేతులు ఏమీ లేదు, ఓ పైసా కూడా చేతిలో లేదు, చేతులు ఏది చేయడానికి వీలు పడలేదు అని నువ్వు అనుకుంటూ వచ్చి ఉండదు. సంవత్సరం అంతలో ప్రభు చెప్తున్నారు, నేను నిశ్చయముగా తోడై ఉన్నాను, నీవు ఇక ఎన్నడూ వట్టి చేతులతో ఉండవు. దేవుడు మనకు తోడై ఉంటే ఆ విధముగా నిండు చేతులతో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు మనకు తోడై ఉన్న కొన్ని అనుభవాలు నేను మీతో చెప్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 30వ వాక్యం. 30 దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండేమో, అతడు పెరిగి పెద్దవాడి అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయి. ఇక్కడ మీరు చూడండి, దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండేది కనుక అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో విలుకాడాయి. దేవుడు ఒక వ్యక్తి తోడై ఉంటే అతడు పెరిగి పెద్దవాడు ఉంటాడు. ఆ తర్వాత అరణ్యంలో అతను ఏమయ్యాడంటే విలుకాడయ్యాడు. విలుకాడయ్యాడంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక ప్రయోజనకారుడు అయ్యాడు. దేవుడు తోడై ఉంటే పెరిగి పెద్దవారు అవుతారు. అక్కడ గమనించాలి, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేది. దేవుడు ఎవరికి తోడై ఉంటారండి? చిన్నవానికి తోడై ఉంటారు. మీరు అనుకోవచ్చు, మేమంతా వయసులో చాలా పెద్దవాళ్ళం కదా, మాకు చాలా అనుభవం ఉంది కదా, నువ్వు ఎంత పెద్ద అయినా సరే నీవు చిన్న బిడ్డవని తగ్గించుకుంటేనే పరలోకం పెద్దవని యేసయ్య చెప్పారు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని చెప్పారు. నీవు తగ్గించుకొని ఒక చిన్న బిడ్డవలే మారిపోవాలి. నీవు తగ్గించుకొని ఒక చిన్న బిడ్డవలే మారిపోతే దేవుడు తోడై ఉంటాడు. నాకు తగ్గించుకోవడం చేత కాదు, నేను చిన్న బిడ్డవలే నేను మార్చవలేదు అంటే అది మీ ఇష్టం, దేవుడు ఎదిరిస్తాం. ఆ చిన్నవాడికి దేవుడు తోడై ఉన్నందువల్ల అతను పెరిగి పెద్దవాడయ్యాడు. ఈరోజు నా పెరిగి ఎదిగి పెద్దవాళ్ళు అవ్వలేకపోతున్నాను. ఎదుగుదల అనేది లేదు. ముదిరిపోయిన అనుభవాలు కనబడుతున్నాయి కానీ ఎదిగిన అనుభవాలు కనిపించట్లేదు. మొక్క ముదిరిపోతే అది ఇరిగిపోతుంది, పనికిరా. మొక్క ఎదిగితే అది ఫలిస్తుంది. ఫలించడానికి ఎదగాలి కానీ ఇరిగిపోవడానికి ముదిరిపోకూడదు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం ఎదిగి పెద్దవారం అవుతాం. పెద్దవారు అయిన తర్వాత ఏం చేయాలి? పౌలు అంటాడు, నేను చిన్నవాణి వలె ఉన్నప్పుడు చిన్నవాణి వలె నేను ప్రవర్తించాను, పెద్దవాడైన తర్వాత పిల్లవాడి చేష్టలు నేను మానివేశాను. పెద్దవాడి
చేష్టలు మానివేయ అని పౌలు చెప్తున్నాను. దేవుడు తోడై ఉంటే నీవు ఎదిగి పెద్దవాడవుతావు. ఆ తర్వాత అరణ్యంలో అతను నిలుగాడైనట్లుగా నీవు ప్రయోజనకారుడు. దేవుడు తోడై ఉంటే ప్రయోజనకారుడుగా మార్చబడతారు. పిల్లలు ప్రయోజనకారులు అవ్వలేదని, చదువుకున్న సరైన ఉద్యోగం రాలేదని, వయసు వచ్చినా సరైన పని చేయలేకపోతున్నాడని, ₹1 సంపాదన లేకుండా కుటుంబాలు మేమే పోషించాల్సి వస్తుందని, ప్రయోజనకారుడిగా మార్చబడలేదని మీరు ఎంతో బాధపడవచ్చు. అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే, నిశ్చయముగా నేను తోడై ఉంటును, మీ పిల్లలు ప్రయోజనకారుడిగా మార్చబడరు. వాళ్ళు ఎదిగి పెద్దవారు అవుతారు, వాళ్ళు ప్రయోజనకారుడిగా మార్చబడరు. కుటుంబానికి ప్రయోజనం లేకుండా, వ్యక్తిత్వంగా ప్రయోజనం లేకుండా, సంఘానికి సమాజానికి ప్రయోజనం లేకుండా, కుటుంబానికి ఆటంకం, వ్యక్తిత్వంగా దూషణ, సంఘానికి సమాజానికి కూడా అడ్డుగా ఆటంకంగా ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే వారు ఎదిగి పెద్దవారు ఓ ప్రయోజనకారులుగా మార్చబడాలి. అది దేవుడి ఉద్దేశం కాదు. దేవుడు తోడై ఉండాలి, వారు ఎదగాలి, వారు పెద్దవాలి, వారు ప్రయోజనకారులు అవ్వాలి. ఇది దేవుడి ఉద్దేశం. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు మన స్వభావాన్ని చూడడం గమనించాలి. దేవుడు మన స్వభావాన్ని చూసి మనకు తోడై ఉంటాడు. మనలో ఏదైతే దేవుడు కోరుకుంటాడో అది జరగాలని దేవుడు తోడై ఉంటాడు. మన స్వభావాలు కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉండొచ్చు, మన స్వభావాలు కొన్నిసార్లు విరోధంగా ఉండొచ్చు. ఇస్మాయిల్ స్వభావం ఎలాంటిదండి? అందరి చేతులకు ఆయన చెయ్యి వ్యతిరేకంగా ఉంటుంది. అడవిగాడిద వంటి స్వభావం కలిగిన వాడిని వాక్యంలో రాయబడి, అడవిగాడిద వంటి స్వభావం కలిగిన వాడు అందరి చేతులకు అది విరోధంగా ఉంటుంది. పరిహాసాలు ఆడటం, ఎగతాళి చేయటం, అవమానపరచడం ఇవన్నీ ఆయనతో కనబడుతున్నాయి. కానీ దేవుడు అనే వ్యక్తి ఎందుకు తోడై ఉన్నాడు? ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన టాలెంట్ని బట్టి దేవుడు తోడై ఉండలేదు. ఇస్మాయిల్ పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పము, ఆ ప్రణాళిక నెరవేర్చబడేదానికి దేవుడు అనేది తోడై ఉన్నాడు. ఆయన ప్రయోజనకారుడిగా మార్చాడు. మీరు అనుకోవచ్చు, దేవుడు నాకు తోడై ఉంటాయని నాకు అంత మంచి క్యారెక్టర్ లేదు కదా, నాకు అంత మంచి సుగుణాలు నాలో లేవు కదా, నేను అంత సుబుద్ధి కలిగి నేను ప్రవర్తించలేదు కదా, దేవుడు నాకు తోడై ఉండేదానికి అని నేను అనుకోవచ్చు. అవన్నీ పక్కకి పెట్టండి. దేవుడు చూసేది వేరుగా ఉంటుంది, దేవుడి సంకల్పం వేరుగా ఉంటుంది. దేవుడి సంకల్పం, దేవుడి ప్రణాళిక, దేవుడి ఉద్దేశం అది వేరుగా ఉంటుంది. అది నెరవేర్చబడేదానికే దేవుడు తోడై ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే అతను ప్రయోజనకారుడిగా మార్చబడతాడు. అప్పుడు అతను ప్రయోజనకారుడిగా మార్చబడతాడు. దేవుడి సంకల్పం అతని ఎలా నెరవేర్చబడుతూ వస్తుంది. వాక్యంలో రాయబడి ఉంటుంది. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేస్తుంది ఎలా ఏమంటుము అని. మన దుర్నీతి ఉంది మనలో, అయితే ఒక పక్క దేవుని నీతి ప్రసిద్ధమవుతుంది. మనం ఏమంటుము, మనం ఏమి అనలేదు. దేవుడి సంకల్పం నెరవేరుతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తి ప్రయోజనకారుడిగా మార్చబడతాడు. నిష్ప్రయోజకులు అందరూ కూడా ప్రయోజనకారుడిగా మార్చబడతారు. దేవుడు తోడై ఉన్నప్పుడు ఈ చావు నేను చూడలేము అని వాళ్ళ తల్లి, ఆ చిన్నవాడి తల్లి ఏమంటే వీడి చావు నేను చూడలేము అంటే ఆ బిడ్డ ఎక్కడి వరకు వెళ్ళి తెలుస్తున్నా, చావు అంచులకి వెళ్ళిపోయాడు. చావు మరణం యొక్క అంచులకి వెళ్ళిపోయాడు. వీడి చావు నేను చూడలేనని ఎలుగెత్తి ఏడ్చింది ఆఖరు. చూడండి, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు తోడై ఉంటే అక్కడ ఏమైనా తెలిసినా ప్రయోజనకారుడిగా మార్చబడ్డాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఇతను ఎప్పుడు చూసిన రోగాలు, ఇతను ఎప్పుడు చూసిన వ్యాధులు, బలహీనత, ఏ పని చేయలేడు, ఇతను చనిపోతే బాగుండని చావు అంచులకి వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా దేవుడు తోడై ఉండి అతను ఒక ప్రయోజనకారుడిగా మారుస్తాడు. ఇది నిశ్చయముగా నీ తోడై ఉందని ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు తోడై ఉంటే ఎంతటి కార్యాలైనా అవి జరిగి తీరుతాయి. దేవునికి మహిమ కలుగుగాక. మరొక విషయాన్ని గమనించాలి. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వాక్యం.
నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేస్తారని చెప్పాను. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు ఆ రాత్రి అంటే వారంతకు ముందు తమ తండ్రి తవ్విన బావులని ఫిలిస్తీన్లు పూర్తి చేసి తిరిగి మళ్ళా తవ్వారు. ఫిలిస్తీన్లు వారితో గొడవలు పెట్టుకొని జగడాలు ఆడుతున్నందువల్ల అక్కడే కూర్చొని జగడాలు, ప్రత్యేకడాలు, గొడవలు, ప్రతి గొడవ ఎందుకని ఇస్సాకు అక్కడి నుండి బయలుదేరి పక్కకి వెళ్ళిపోయి ఆయన ఎక్కడికి వచ్చాడంటే బెయేర్షెబాకు వచ్చాడు. బెయేర్షెబాకు వచ్చిన తర్వాత ఆ రాత్రి దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. కలహాలకి, జగడాలకి, పోట్లాడలకి మనం దూరం అయితే దేవుడు మనకు తోడై ఉంటాడు. అదే జరిగింది. వాళ్ళు బావులు తొవ్వారు, వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు. ఈ బావి మాది, ఈ నీరు మాది అని చెప్పారు. ఇస్సాకు నా తండ్రి తవ్విన బావులు కదా, ఆయన కష్టపడిన ప్రయాస కదా ఇది, మీరు పూర్చారు, నేను మళ్ళా కష్టపడి నేను తవ్వించుకుంటున్నాను నా పని వాళ్ళకంటే. లేదు ఇవి మా బావులు, ఈ నీళ్లు మావి అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు. గొడవలు పెట్టుకొని జగడాలాడారు. ఇవి మేము తవ్వుకున్నవి, ఈ నీళ్లు మావి, మేము సంపాదించినవి, మేము కష్టపడినవని ఫిలిస్తీయులు గొడవ పెట్టుకున్నారు. గొడవలు పెట్టుకున్నప్పుడు ఇస్సాకు వారి మధ్యలో ఉండకుండా ఎడమవుతా వచ్చారు, వారికి దూరం అవుతా వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే బెయేర్షెబాకు వచ్చారు. బెయేర్షెబా అంటే అర్థం ఏంటంటే ప్రమాణము అని అర్థం. బెయేర్షెబా అంటే అర్థము ప్రమాణం. కనుక ఆయన ఎడమై ఎక్కడికి వచ్చారంటే ప్రమాణం దగ్గరికి వచ్చారు, ప్రమాణాలకు వచ్చారు. మన దేవుడితో చేసుకున్న ప్రమాణాలు కొన్ని ఉంటాయి, దేవుడు మనతో చేసిన ప్రమాణాలు కొన్ని ఉంటాయి. అక్కడికి వచ్చి మరలా ప్రమాణాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన ప్రమాణాలను మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడెప్పుడో ఆయన ప్రమాణం చేశాడు, అప్పుడెప్పుడో వాగ్దానం చేశాడు, ఇక అంతటితో సరిపోయిందని అనుకోవద్దు. అలా దేవుడి ప్రమాణాలను మనం మరిచిపోతేనే ఇలాంటి గొడవలు, సమస్యలు మొదలవుతాయి. అందుకని ఇప్పుడు మరలా బెయేర్షెబాకు వచ్చారు. బెయేర్షెబాకు ఎప్పుడైతే వచ్చాడో తాను చేసుకున్న ప్రమాణాలు, నిబంధనలన్నీ తిరిగి మరలా ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఆ రాత్రే దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ రాత్రే ప్రత్యక్షమై ప్రభు చెప్తున్నారు, నీవు భయపడవద్దు, ఈ ఫిలిస్తీయులకు భయపడవద్దు. నీవు తవ్విన బావులో నువ్వు కష్టపడిన కష్టాలతో నీవు అనుభవించకుండా, బావులో నీళ్లు నీవు తాగకుండా, నీ పనివారు తాగకుండా, మందులు తాగకుండా అడ్డుపడిన ఈ ఫిలిస్తీయులకు నీవు భయపడవద్దు. ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు. ఫిలిస్తీయుల మధ్యలో ఉన్నాడు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు సమస్యలు, ఏం జరుగుతుందో ఆయన భయపడుతున్నాడు. భయపడుతుంటే దేవుడు చెప్తున్నా, నువ్వు భయపడవద్దు. నేను అబ్రహాముకు దేవుడు, అబ్రహాము నీ తండ్రి యొక్క దేవుడను, నీకు నేను తోడై ఉంటానని ప్రభు చెప్తున్నా. అబ్రహామును బట్టి నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. నిన్ను కూడా ఆశీర్వదించి నేను ఏం చేస్తాను, నేను విస్తరింపజేస్తాను. నువ్వు భయపడవద్దు, నేను తోడై ఉంటానని చెప్తాను. దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుందంటే మన తండ్రిని బట్టి, మన తండ్రిని బట్టి దేవుడు విస్తరింపజేస్తారు, ఆశీర్వదిస్తారని చెప్తున్నారు. దేవుడు తోడై ఉంటే విస్తరణ అనేది కనబడుతుంది. దేవుడు తోడై ఉండకపోతే సంకుచితంగా మారిపోతాం, గురించుకొని పోతుంటారు. ఒకప్పుడు బాగుగా ఉన్నవారు, సమృద్ధి కలిగిన వారు, వంశాభివృద్ధి కలిగిన వారు, వందల కొలది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు. అయితే ఇప్పుడు రాను క్రమక్రమేణా జనాభా తగ్గిపోయింది, సంపాదించిన ఆస్తులు తగ్గిపోయి అన్ని కుదించిపోయింది. అలా కారణం ఏంటంటే దేవుడు తోడై ఉండకపోతే ఏం జరుగుతుంది అంటే ఇలా వంశాభివృద్ధి అనేది విస్తరించదు. వంశాభివృద్ధి అనేది, సంఘం అనేది, సేవ అనేది విస్తరించి అభివృద్ధి చెందదు. దేవుడు తోడై ఉంటే అది విస్తరిస్తూ వెళ్తాయి, అభివృద్ధి చెందుతూ వెళ్తాయి. ఒక్క కుటుంబంగానే మనం ఉండాలి, అందరూ కలిసి అని కాదు. ఒక్క కుటుంబంగానే ఉండాలంటే 4 కొడుకులు 4 కూతుళ్ళు ఉంటారు. 4 కూతుళ్ళకి 4 పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ఇలా పంపిస్తారు, వాళ్ళ కుటుంబాలు అయిపోతాయి. 4 కొడుకులకు పెళ్లి చేసి ఒక టైం వచ్చినప్పుడు 4 కుటుంబాలుగా తప్పి విభజించేస్తారు. 4 కుటుంబాలు అయిపోతాయి, వారి పిల్లలు వారి కుటుంబాలు అలా వెళ్ళిపోతూ ఉంటారు. అంత ఒక కుటుంబంగా ఉండడానికి వీలు కాదు, అలా అందరూ ఒక్క చోట ఉండాలి, ఒక్కటిగా ఉండాలని బావిని గోపురం కట్టదొచ్చారు.
అందుకే దేవుడు వారి మధ్యలోకి వచ్చి వారికి చెదరగొట్టాడు. ఎప్పుడైతే చెదరగొట్టాడో అప్పుడే పలు ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. మొదటి సంఘం కూడా యెరూషలేములో అంత్యోకయలో సంఘం ఏర్పాటు చేశారు. సంఘం అంత్యోకయలో ఏర్పాటు చేసినప్పుడు ఆ సంఘము 3,000 కొలది 5,000 కొలదిగా మార్చబడి విస్తరించింది. అందరూ ఒకే చోటు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళట్లేదు. అపోస్తలులు సేవకులు ఎక్కడికి వెళ్ళట్లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యలోనికి హింసలు ఎప్పుడైతే సమస్యలు పంపించారో సౌలు రేపాడో సౌలు సంఘాన్ని చెదరగొట్టేశాడు. సౌలు సంఘాన్ని చెదరగొట్టేసరికి వీళ్ళు ఏం చేశారంటే పలు ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన ప్రాంతం అంతటా యేసు ప్రభువును ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు పలు సంఘాలుగా ఏర్పడిపోయింది. సేవ విస్తరించాలి. దేవుడు తోడై ఉంటే విస్తరించాలి. ఒకే చోట ఉంటామని ఒకే చోట తీసుకుంటున్నారు. దేవుడు సౌలు లాంటి వ్యక్తి లేపి ఏం చేస్తాడు? చెదరగొట్టించేస్తాడు. దేవుడు చెదరగొట్టించేస్తాడు. ఆ తర్వాత ఆ సేవ అనేది విస్తరిస్తూ వెళ్ళిపోయి ప్రేమగా దేవుడికి వెళ్ళాలి. అందుకే దేవుడు కోరుకునేది ఏంటంటే నేను తోడై ఉంటాను, నీవు విస్తరిస్తావు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు తోడై ఉంటే ఒక విస్తరణ, ఒక అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎక్కడున్నాం అక్కడే ఉంటుంది. కుటుంబంలో ఒక విస్తరణ, ఆర్థికంగా ఒక అభివృద్ధి, వ్యాపారంలో చేతి పనుల్లో చేసే ఉద్యోగంలో ఒక అభివృద్ధి. ఆనాడు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత జీతానికి వడబడి ఉద్యోగం చేస్తున్నారో ఈనాడు అంతే జీతం. ఆనాడు పని ప్రారంభించినప్పుడు ఒక చిన్న పని ప్రారంభించినప్పుడు అప్పుడు ఎంత ఆదాయం ఆ పని ఎంతుందో ఇప్పుడు అలాగే ఉంది. ఆ రోజు మన కుటుంబంలో ఎంతమంది ఉన్నామో ఈ రోజు అంతే మంది ఉన్నాం. విస్తరణ లేదు, అభివృద్ధి లేదు. ఎందుకు విస్తరణ లేకుండా పోయింది? ఎందుకు అభివృద్ధి లేకుండా పోయింది? ఆలోచించండి. విశ్వాసంతో దేవుడు చెప్తున్నాడు, నేను తోడై ఉంటాను, విస్తరింపజేస్తాను. దేవుడు తోడై ఉంటే అది ఏమవుతుందో తెలిసిన అది విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. కనుక మీరు విస్తరించాలి, మీ పనుల్లో విస్తరించాలి, వంశాభివృద్ధి విషయంలో విస్తరించాలి, మీకున్న వాటిలో మీరు విస్తరించాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసిన తోడై ఉంటాను. ఇది రీచ్ చేయమని ప్రభు చెప్తున్నా. దేవుడికి మహిమ కలుగుగాక. ఇంతవరకు విస్తరించకపోయినా ఇక రాబోయే సంవత్సరాల్లో దేవుడు ఒక్కొక్కటిగా మీ అద్భుతం జరిగించి మీరు ఏదైతే విస్తరించాలనుకున్నారో ఆ కార్యంలో దేవుడు తోడయుడి జరిగించబోతున్నారు. దేవుడు అలా విస్తరింపజేయటకు మన గొప్ప దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన తప్పకుండా ఆ కార్యం జరిగిస్తాడు. మన ప్రమాణాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వేశ్యవ అనుభవానికి రాకపోతే ఏమి అర్థం కాదు. యెజబెలు ఏలియాను చంపుతారన్న వార్త విన్నప్పుడు కూడా కర్మేలు పర్వతాలు విడిచిపెట్టి బెర్షెబాకు వచ్చాడు. బెర్షెబాకు వచ్చి ఆ తర్వాత మదరి వృక్షం కింద నిద్రిస్తే అప్పుడు దేవుడు దాంతో మాట్లాడి ఆహారం ఇస్తే అది తిని బలపడి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు పర్వతాన్ని అక్కడ దేవుడు ఏం చేయాలో ఏలియాకు బయలుపరిచి. కర్మేలు పర్వతాలంటే బలభరితమైనవి. కర్మేలు పర్వతాలంటే ఎలాంటివి? బలభరితమైన విడిచిపెట్టి రావడం చాలా కష్టతరం. బలభరితమైన వాటిని విడవాలంటే విడవలేదు. బలభరితంగా ఉన్నాయి కదా, మంచి నీడ ఉంది, మంచి ఫలాలు ఇస్తున్నాయి, అన్ని విధాల ఆహారం ఉంటుంది, అన్ని జరిగిపోతున్నాయి. కర్మేలు పర్వతాల్లో ఓటలు ఉన్నాయి, మంచి నీరు ఉంది. అక్కడి నుంచి విడవాలంటే కష్టం. ఎప్పుడైతే ఒక ప్రకటన చేసుకొని చంపేస్తాను నా ప్రవక్తలందరూ చంపాడు కదా, ఆ ప్రవక్తలో ప్రవక్త ఏరియా మార్చబడతాడని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో ఆయన ఏం చేశాడంటే బలభరితమైన జీవితాన్ని వదులుకొని ఎడారి మార్గంలో బెర్షెబాకు వచ్చాడు. బెర్షెబాకు అయితే ప్రమాణాలు ఉన్నాయి. ఇక్కడ బెర్షెబా అంటే ప్రమాణం, అక్కడ ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడే మరలా తిరిగి మరలా మన నూతన పరచబడతాం. మరలా ప్రమాణాల ద్వారా మరలా బలం పొందుతాం. ఇప్పుడు ఇస్సాకు కూడా బెర్షెబాకు వచ్చిన తర్వాతనే చూడండి దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడు. మొదలు బావిలో పోయారు, దాని వరకు వాళ్ళు జగడమాడారు. ఆ రాత్రి ప్రత్యక్షం కాదే దేవుడు. అక్కడ ప్రజలు వచ్చి మరొక బావి తవ్వారు, అక్కడ వాళ్ళు కలహాలు చెప్పారు, ఆడ ప్రత్యక్షమవులే దేవుడు. ఎప్పుడైతే తాను బెర్షెబాకు వచ్చాడో అప్పుడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దరిద్ర ప్రేమైన దేవుని వెళ్ళాలి. దేవుడు మనకు తోడై ఉండాలంటే బెర్షెబా అనుభవం మనకు కావాలి. దీని గురించి ఒక వర్తమానం తర్వాత మనం నేర్చుకోవచ్చు. బెర్షెబాకు వస్తే మన ప్రమాణాలు మరలా స్థిరపడతాయి, మరలా నూతన పరచబడతాయి. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ తర్వాత ప్రభు మనల్ని విస్తరింపజేస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. మరొక మాట
యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యం. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండునో, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. మోషేతో దేవుడు చెప్తున్నారు, నేను మోషేకు తోడై ఉన్నాను. దేవుడు మనం చదువుకున్న ప్రారంభ వాక్యమే మోషేతో దేవుడు చెప్పాడు. మోషేకు దేవుడు తోడై ఉంటానని చెప్పాడు కదా, అలాగే తోడై ఉన్నాను. అలాగే నేను నీకు తోడై ఉంటానని యెహోషువతో చెప్తున్నాను. 6వ అధ్యాయము 27వ వాక్యం. 6:27. యెహోషువకు తోడై ఉండేది కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది తెలిసిన, నీ కీర్తి దేశమంతటా వ్యాపించింది. దేవుడు తోడై మనలో మంచి ఉంటే మంచి వ్యాపిస్తారు, మనలో చెడు ఉంటే చెడు వ్యాపిస్తారు. ఎవరో మన గురించి చెడుగును బోధిస్తే చెడుగును నింపితే, ఎవరో చెడుగు నింపారు, ఆ చెడుగు వ్యాపిస్తుంది అంటే అది సత్యం కాకపోతే అది వ్యాపించదు, అది నిజం కాకపోతే అది వ్యాపించదు, అది విస్తరించదు. అదే అపోస్తలులు సేవ చేసేటప్పుడు కూడా ఒక అతను లేచి ఏమంటాడంటే, మునుపు ఇలాగే ఒక వ్యక్తి లేచి కొన్ని వార్తలు చేసి కొంతమంది జనాంగాన్ని పోగేసుకున్నాడు. అది దేవుడి వలన జరిగింది కాదు కనుక అది విఫలమైపోయింది. ఇప్పుడు మీరు అపోస్తలులు కూడా మీరు బంధించి చేస్తారు కదా, ఇది దేవుడి వలన అయిందైతే మీరు ఆపలేదు. అది మనుషుల వలన అయిందైతే మునుపు ఎలా ఒకటి చేశాడో అట్లా ఇది కూడా పోతుంది. చూడండి, ఒకటి కీర్తి ఒకటి విస్తరించింది అంటే అది దైవ నిర్ణయం లేనిది, అది విస్తరించదు. దైవ నిర్ణయం లేని అది విస్తరించదు. దేవుని నిర్ణయం ఉంటేనే అది విస్తరిస్తుంది, ఆ కీర్తి ప్రశంసింపబడుతుంది. మనలో మంచి ఉంటే మంచి వెళ్ళిపోతుంది, మనలో చెడు ఉంటే చెడు వెళ్ళిపోతుంది. చెడుగు మనలో ఉండి కూడా మన మంచి వెదజల్లాలనుకుంటే ఎలా ఉంటుందండి? కొద్దిగుండలు బట్ట కట్టి నెయ్యి కుండలు రాస్తే లోపల మురుగుడే బయటకు వస్తుంది, కానీ నెయ్యి వాసన వస్తుంది. లోపల నా మురుగుడు వాసన వస్తుంది, కానీ నెయ్యి వాసన బయటికి రాదు కదా. మన బట్టలు కట్టి రాసి ఎన్ని ప్రదర్శనలు చేసినా లోపల మురిగే బయటకు వస్తుంది. సున్నం కొట్టిన సమాధులకి మల్లెపూల వాసన రమ్మంటే ఎలా వస్తుంది? లోపల ఉన్నటువంటి దుర్గంధమే వస్తుంది. సున్నం కొట్టిన సున్నం కొట్టేమో తెల్లగా మంచి వాసన రమ్మంటే సమాధికి అడిగి అది ఎలా ఇస్తుంది? మంచి వాసన. లోపల ఉన్న దుర్గంధమే బయటికి ఇస్తుంది, లోపల ఉన్న దుర్గంధమే బయటికి ఇస్తుంది. అది యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించింది. దేవుడు తోడై ఉన్నాడు కనుక కీర్తి దేశమంతటా వ్యాపించింది. దేవుడు మనకు తోడై ఉంటే మన కీర్తి ప్రతిష్టతలు వ్యాపిస్తాయి, అవి విస్తరిస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే కూడా ఫరో దృష్టికి, ఫరో ఎదుటను, అతని సేవకుల ఎదుటను, ఇశ్రాయేలు అందరి ఎదుటను మిక్కిలి గొప్పవాడయ్యాడని రాయబడింది. నిర్గమాకాండ. మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఫరో ఎదుట, ఆయన సేవకులు ఎదుట, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట మోషే మిక్కిలి గొప్పవాడయ్యాడు. దేనికి కారణం అలా అవడానికి? దేవుడు తోడై ఉంటారని వాగ్దానం చేశాడు. దేవుడు తోడై ఉంటారని వాగ్దానం చేశాడు. అందుకొరకే ఆయన మిక్కిలి గొప్పవాడయ్యాడు. యెహోషువ కూడా అదే మాదిరిగా నేను తోడై ఉంటానని చెప్పాడు. అలాగే దేవుడు తోడై ఉన్నాడు. ఆయన కీర్తి కూడా దేశమంతటా వ్యాపించింది. ఆయన కీర్తి కూడా దేశమంతటా వ్యాపించింది. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన కీర్తి, మన ప్రతిష్టలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేశమంతా వ్యాపించేటట్టుగా చేస్తాడు. అది దేవుడు తోడై ఉంటే జరుగుతుంది ఆ కార్యం. దేవుడు తోడై ఉండకపోతే ఎలా జరుగుతుంది అంటారు? దేవుడు తోడై ఉండకపోతే జరగదు. దేవుడు తోడై ఉంటేనే ఆ కార్యాలు జరుగుతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు తోడై ఉండాలి. నా మంచి కార్యాలు, నా కీర్తి దేవుడు విస్తరింప చేయాలి. మనం గొప్పగా చెప్పుకొని నన్ను నేనే విస్తరింప చేసుకోవాలి, నా కీర్తి నేనే చాటుకోవాలనుకుంటే అది ఎంతవరకు చాటుకోవాలి? ఇప్పుడు నా ముట్టు నేను పట్టుకొని పైకి లేవాలంటే పైకి ఎక్కాననుకో, ఒక అంగుళంలో లేగలుగుతాను, ఒక అంగుళం కూడా నేను లేవాలి. పై నుండి ఒక వ్యక్తి చేయి చాపి పట్టుకొని పైకి ఎక్కితే ఆయన ఎంతవరకు ఎక్కితే అంతవరకు పైకి లేవుతాడు.
కనుక దేవుడు మన కీర్తిని విస్తరింప చేయాలి. దేవుడు మన యొక్క ఆ సత్క్రియల్ని విస్తరింప చేయాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఎంతో మంది గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుడు తోడైన గొప్ప కార్యాలు జరిగించిన వాళ్ళు ఉన్నారు. కానీ వారి కీర్తి అంతగా విస్తరించదు. వారి కీర్తి అంతగా విస్తరించదు భూమి మీద. చాలా మంది మనం అనుకుంటాం అతను చాలా మంచి కార్యాలు చేశాడు, అతని కీర్తి ఈ ప్రాంతం దాటి ముందుకు వెళ్ళిపోలేదు కదా, విస్తరించలేదు, వ్యాపించలేదు అని మనం అనుకుంటాం. దేవుడు వెళ్ళాలి, కానీ దేవుడి సంకల్పం ఏదో ఉంటుంది. దేవుడి సంకల్పం ఏదో ఉంటుంది. ఓ దైవసేవకుడు ఒక గ్రామానికి వెళ్ళి ఒక్క ప్రసంగం చేశాడు. ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆ ప్రసంగం విని చాలా బాగుందని మనసు మార్చుకొని రక్షణ పొందారు. ఊరంతా ఆయన కీర్తి వ్యాపించింది. ఒక ప్రసంగానికి ఆ ఊరంతా రక్షించబడింది. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకి ఆయన ప్రభువును ఎదిరించి పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్తే పరలోకంలో ఆయనకి అంత పెద్ద మహిమ లేదంట. పరలోకంలో ఆయన కీర్తి ప్రతిష్టల గురించి ఎవరికైతే చెప్పుకోవట్లేదు, మనం కూడా పెద్ద లేదంట. అయితే అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక ముసలాడు ఉందంట. ఆ ముసలాడు కూడా అక్కడ కనబడుతుందంట పరలోకంలో. ఆయన వాక్యం విని రక్షించినట్టు ముసలాడు. ఆవిడ ఈయనకంటే ఎక్కువ మహిమగా ఉంది, ఈయనకంటే ఎక్కువ మహిమ ఉందంట. పరలోకం అంతా కూడా ఆ ముసలం గురించి చెప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రభుని అడిగాడు, అయ్యా నేను కదా ప్రసంగం చేసింది, ఊరంతా రక్షించబడింది, నా కీర్తి అంతా ప్రకటించబడింది, మరి ఇక్కడ నాకే మహిమ తక్కువగా ఉంది, నేను చెప్పిన వాక్యం నేను ఆవిడ రక్షించబడింది, ఆవిడ మహిమ ఎక్కువగా ఉందంటే అప్పుడు ప్రభు చెప్పాడంట, ఈ వెళ్ళి ఒక గంట సేపు ఒకే ప్రసంగం చేసి ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చి మా ఊళ్ళో వాక్యం చెప్పాలని ఆవిడ మరుగు నుండి ప్రార్థన చేసి ఆమె ప్రార్థనని నేను ఆ ఊరికి తీసుకెళ్ళాను. ఆవిడ ప్రార్థనని ఊరంతా నీ వాక్యం ద్వారా నేను రక్షించాలని ప్రభు చెప్పారు. దేవుని మహిమ కలుగుగాక. ఆమె కీర్తి భూమి మీద విస్తరించలేదు, కానీ పరలోకంలో ఆమె కీర్తి వ్యాపించి ఉంది. దేవుని మహిమ కలుగుగాక. మన కీర్తి ఎక్కడ వ్యాపించాలి, ఎక్కడ విస్తరించాలి? పరలోకంలో మన కీర్తి విస్తరించాలి. భూమి అంతో దీనికి ఒక రోజున అంతం ఉంది, భూమికి అంతం ఉంది, కానీ పరలోకానికి అంతం లేదు. మన కీర్తి అక్కడ వ్యాపించాలి, అక్కడ విస్తరించాలి. ఈ భూమి మీద కాదు, మన కీర్తి విస్తరించాలనుకోండి. దేవుడి చిత్తమై దేవుడు విస్తరింపజేస్తే అది విస్తరిస్తుంది. దేవుడి మహిమ కలుగుగాక. కనుక దేవుడు తోడై ఉంటే కీర్తి ప్రతిష్ఠితలు విస్తరిస్తాయి. దేవుడికి మహిమ కలుగుగాక. ఇంకొక మాట చెప్తాను, ప్రార్థించాను. ఆదికాండము 21వ అధ్యాయము 23వ వాక్యం. నా పుత్ర పౌత్రాదులైనను వంచించగా నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశంలో ఉన్న ఈ దేశంలో ఉపకారం చేస్తానని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక, ఇప్పుడు ఆ మాట చెప్పాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు చేసే పనులన్నిటిలో. కనుక ఈ దేశంలో నువ్వు పరవాసిపై ఉండి నీవు బహుగా విస్తరించి, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాడు. తోడై ఉండి పరవాసిపై ఉన్న దేశం నీవు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. అబీమెలెకు వచ్చి చెప్తున్నాడు అబ్రాహాముతో, నీవు చేసే పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని పిల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియాలి, దేవుడు నీకు తోడై ఉండటం, మీ పనులన్నీ ఆశీర్వదించబడటం అన్ని జనులందరికీ తెలియాలి. ఈ జనులు ఎందుకు ఇలా అభివృద్ధి చెందుతున్నారు, వారి పనుల్లో వారు ఎందుకు విస్తరిస్తున్నారు, ఎందుకు వాళ్ళు విస్తరించి అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా ఉన్నారంటే వారి దేవుడు వారికి తోడై ఉన్నాడని చెప్పుకోవాలి. దేవుడికి మహిమ కలుగుగాక.
మన దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే అలా మన పనులన్నింటిలో తోడుగా ఉండి అవన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాం. ఈ పని ప్రారంభించాం, అది వెళ్ళిపోయింది. ఇది కట్టాలనుకున్నాము, అది ఆగిపోయింది. పాప పెళ్లి చేయాలనుకున్నాము, పిల్లవాడు పెళ్లి చేయాలి, అది ఆగిపోయింది. ఈ వ్యాపారం మొదలు పెట్టాము, అది ఆగిపోయింది. ఏ పని చేయాలనుకున్నా కలిసి రాలేదు. ప్రభుతో కలిసి ఉంటే కదా కలిసి ఉంటుంది. దేవుడితో కలిసి ఉంటాం, మిగతా అందరితో కలిసి ఉంటాం. దేవుడితో కలిసి ఉంటే అన్నీ కలిసి వస్తాయి. దేవుడితో కలిగి ఉండదు, మిగతా అందరితో కలిగి ఉంటారు. స్వర్గం అంటే ఎంతమంది చూడలేని కోరుతాం. ప్రియమైన దేవుడు వెళ్ళాలి. దేవుడితో మనం కలిసి ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే మీరు ఏది ప్రారంభించినా అది కలిసి వస్తుంది. అవన్నీ సఫలమవుతాయి, ఎందుకు విఫలమైపోతాయి? దేవుడు తోడై ఉంటే ఈ పనులన్నీ ఆశీర్వదించాలి, అభివృద్ధి చెందుతాయి. అభిమేలకి చెప్తున్నాడు, నీకు తోడై ఉన్నాడు, నేను చూస్తున్నాను. అలాగే నీతో ఉన్నవారు నీకు పరిచయస్తులందరూ కూడా దేవుడు నీకు తోడై ఉండటం చూడాలి, దేవుని మహిమపరచాలి. కనుక దేవుడు తోడై ఉంటే ఈ పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభు అంటున్నాడు, సదాకాలము నేను నీతో కూడా ఉండును అని చెప్పారు. కనుక ప్రభు వచ్చే వరకు సదాకాలము దేవుడు మీకు తోడై ఉండనుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థించి. నీ తోడు